ఇదిగో నువ్వు నీ పాపాలను ఒప్పుకొని తగ్గించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కాపాడతాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు మన దేవుడు? ఏం చేస్తాడు మన దేవుడు? ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. కాపాడతాడు. దేవునికి స్తోత్రం. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను ఎవరు కాపాడతారు? ఆ కీర్తన చూడండి, 121 కీర్తన అనుకుంటా అండి. మొత్తం కీర్తన మొత్తం కూడా మనకి చాలా బాగా ఈ కాపాడే విషయం కనపడుద్ది అక్కడ. 121 ఒకసారి చూడండి, తీయాలి, అందరూ చూడాలి. చాలా బాగుంటుంది ఆ కీర్తన. అందరూ చదవండి ఒకసారి. చదువు వచ్చిన వాళ్ళు అందరూ, చదువు రాని వాళ్ళు అయితే మేము చదువుతున్నాం వినండి ఎంత బాగుంటుందో. దావీదు భక్తుడు పాడుతున్నాడు చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము, ఆయన భూమి ఆకాశములను సృజించువాడు. 3వ చరణం చూడండి ఒకసారి. ఆయన నీ పాదము తొట్టెల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు. 4వ చరణం. ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనల్ని కాపాడేది? ఎవరు మనల్ని కాపాడేది? ఎవరు? డబ్బా? బంగారమా? మనల్ని కాపాడేది బంగారమా? డబ్బా? అరే బంగారం చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా డబ్బులు అవసరమైనప్పుడు మనకు కాపాడిద్ది అని అంటారు కదా. రైట్. కాబట్టి ఈ లోకంలో కొన్ని మనల్ని కాపాడతాయి అని మనం వాటి మీద బాగా గురి పెట్టుకుంటాం, బాగా ఆలోచన పెట్టుకుంటాం. కానీ అవసరానికి ఆ టైంలో ఏవి కాపాడలేవు. బైబిల్ చెబుతుంది మనల్ని కాపాడేవాడు ఎవరు? యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే అంటే ఇంకెవరు లేరని దాని అర్థం. యెహోవా నిన్ను కాపాడతాడంటే ఇంకోటి ఉంది ఆప్షన్ అనుకోవచ్చు. ఇక్కడికి ఏరే ఆప్షన్ లేదు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటే ఇంకెవరూ లేరయ్యా. యెహోవాయే నిన్ను కాపాడతాడు, యెహోవానే నిన్ను కాపాడతాడు. అటు వెళ్తున్నాం, ఇటు వస్తున్నాం, పనులకి వెళ్ళేటప్పుడు ఆటోల్లో, బళ్ళ మీద, రైళ్ళల్లో వాగ్దానం ఏందో తెలుసా? ఇది మొదలుకొని నీ రాకపోకలు ఎందు ఆయన నిన్ను కాపాడతాడు. ఆటో కాపాడుతుంది అనుకుంటున్నారా? ఆటో నడిపించే డ్రైవర్ కాపాడుతున్నాడా? బండి కాపాడుతుందా? రైలు నడిపించే డ్రైవర్ కాపాడుతున్నాడా? బస్సు ఎక్కే బస్సు డ్రైవర్ కాపాడుతున్నాడా? బస్సు డ్రైవర్ కాపాడితే ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు అవ్వట్లేదు? ఏమండి? బస్సు డ్రైవర్లో లేదు, బస్సులో లేదు. వీటన్నిటికీ కారణం యెహోవాయే కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఒక దైవజనుడు చెప్తున్నాడు ఒక సాక్ష్యం. రాత్రి అయిపోయిందంట, 11 అయిపోయిందంట. ఇక లాస్ట్ బస్సు వచ్చింది. ఆ లాస్ట్ బస్సు కోసం ఎదురు చూస్తా ఆ బెంచీలో కూర్చొని నిద్రపోయాడంట. నిద్రపోయిన తర్వాత ఆ బస్సు వచ్చి వెళ్ళిపోయింది. ఈయనేమో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. రాత్రి కదా, వాక్యం చెప్పొచ్చి అప్పుడు తిని అక్కడ కూర్చున్నాడు బస్ స్టేషన్లో లాస్ట్ బస్ కోసం. వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే ఈయన కాసేపు ఆగి నిద్రలేశాడు. నిద్రలేదు చూస్తే ఆ పక్కనున్న ప్రయాణికులు లేరు. అర్థమైపోయింది బస్సు వచ్చి వెళ్ళిపోయిందని. ఉరే బస్సు వచ్చి వెళ్ళిపోయింది. టైం చూసుకుంటే ఏం చేయాలా అర్థం కాదు. దేవా అని ప్రార్థన చేసుకుంటే ఎవరో బండి వేసుకొని వచ్చారు. అమ్మ పోనీలే అయ్యా, పలానా ఊరు పక్కన ఊరు దాకా నన్ను వదిలిపెట్టయ్యా, కొంచెం ఆడ ఉంటానంటే సరే. ఆ బండి మీద వెళ్తూ ఉంటే అలా బండి మీద వెళ్తున్నప్పుడంట ఆ సాక్ష్యం చెప్తున్నాడు ఆ దైవజనుడు. కొంచెం దూరం రాగానే ఈ బస్సు పక్కన పడిపోయింది. ఇట్లా కాలంలో పడిపోయి ఉంటే కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, కొంతమంది ప్రయాణికులు దాని కింద ఉన్నారు. గోలగా ఉంది అక్కడ. అప్పుడు అనుకున్నాడంట ఆ దైవజనుడు, నేను కూడా ఆ బస్సులో ఉండాల్సినోని కదా. నిజంగా చూడు దేవుడు నన్ను ఎంత కాపాడాడో. నిన్న ఇక్కడ ఒక కారు పడిందంట. చక్రీ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు, ఇక్కడ ఆ సైడ్ కాలంలో కారు పడిపోయిందంట. పాపం వాళ్ళు తాగిలేరు. సహజంగా మనం ఏమనుకుంటామంటే ఆ రాత్రి తాగి వచ్చి ఉంటారు అనుకుంటాం. నేను కూడా అదే అడిగితే తాగిలేరంట. వాళ్ళకి రూట్ సరిగా అర్థం కాక వెళ్ళిపోయి సైడ్ కాలంలో పెట్టేసారు. సైడ్ కాలం మొత్తం పడిపోయింది. వాడి దగ్గర వీడియో ఉంది. కానీ వాళ్ళకి ఏమీ దెబ్బ తాగలేదండి. దేవునికి స్తోత్రం. అసలు ఆ పరిస్థితుల్లో ఉంటే అటువైపు ఉన్నటువంటి అతను చచ్చిపోవాలి లెక్క అయితే, లేకపోతే అసలు కోమాలోకి వెళ్ళాలి, ఏదో ఒకటి ఎరగాల. కానీ ఇద్దరు చక్కగా బయటకు వచ్చారంట. కారు మాత్రం సైడ్ కాలంలో ఉంది. మొత్తానికి దాన్ని తీశారు. యెహోవాయే కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. వాహనాలు కాదు. కాబట్టి
పాదాలకు రక్ష తొడిగిచ్చాడు. అది ఎందుకు సాదృశ్యం ఏంటి అంటే మనల్ని కాపాడేవాడు. నీ పాపములను నువ్వు ఒప్పుకుంటే ఆయన సన్నిధికి వచ్చి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నిన్ను నేను కాపాడతాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పరా హల్లెలూయా. కాబట్టి నీ పాదాలకు రక్ష, నిన్ను కాపాడి నిన్ను నడిపించే దేవుడు. ప్రతి సమయములో ఆయన కునుకడు, నిద్రపోడు. రాత్రి అయినా పగలైనా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా.